కదా, అందుకోసం మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు సిహెచ్ లక్ష్మయ్య, నల్గొండ జిల్లా. ఈరోజు ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ల గురించి తెలుసుకుందాం. వాళ్ళ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. దీని కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మనకు 3 లక్షల విలువ గల 75 ఇంచులు ఉన్నటువంటి ఈ బెంక్యూ కంపెనీకి చెందినటువంటి ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ను అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సరఫరా చేసింది. కొన్ని జిల్లాలలో శాంసంగ్ కంపెనీ, మరికొన్ని జిల్లాలలో ఎల్జీ కంపెనీ, కొన్ని జిల్లాల్లో బెంక్యూకు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఐఎఫ్పిలను ప్రభుత్వం ఉచితంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు సప్లై చేసింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, టీచర్ చెప్పినటువంటి సబ్జెక్టులోని పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారానికి అదనంగా పిల్లలను అట్రాక్టివ్గా మన వైపు ఆకర్షించుకోవడానికి, అదేవిధంగా పాఠశాలలో నమోదు శాతం పెంచడం, ఆసక్తికరంగా అభ్యసనంలో పాల్పంచుకోవడానికి ఇది ఒక అడిషనల్ రీసోర్సెస్గా విద్యార్థులలో చాలా చక్కగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వీటిని సప్లై చేసి అన్ని పాఠశాలలో దీన్ని వాడాలని పదే పదే చెప్పడం జరుగుతుంది. అందుకొరకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఈ పరికరం. ఇందులో చాలా టూల్స్ ఉన్నాయి. ఇది ఎంత దీని మీద అవగాహన పెంచుకుంటే అంత ఎక్కువ పిల్లలకు మనం లబ్ధి చేయవచ్చు దీని ద్వారా. ఇందులో ఎలాంటి చాక్పీస్ లేకుండా మనం పుస్తకాలను కూడా పీడిఎఫ్ రూపంలో దీని మీద డెస్క్టాప్ మీద పెట్టుకొని, స్క్రీన్ మీద పెట్టుకొని పుస్తకాన్ని కూడా మనం ఇక్కడ చూపెట్టుకోవచ్చు. యూట్యూబ్, గూగుల్ అన్ని సౌకర్యాలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం విద్యార్థులకు చూపించవచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి వనరుగా మనం చెప్పుకోవచ్చు. ఇది పిల్లలకు దీన్ని ద్వారా బోధన చేయాలంటే ఫస్ట్ ఉపాధ్యాయులకు దీని మీద పూర్తిగా అవగాహన ఉంటే చాలా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు కూడా అన్ని జిల్లాల్లో కొనసాగించడం జరుగుతుంది. ఇది సద్వినియోగం చేసుకుంటారని ప్రభుత్వం ఆశిస్తున్నందున దీని గురించి మనం కూడా కొన్ని విషయాలను తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మంచి అడిషనల్ రీసోర్సుగా టీచర్ యొక్క బోధనకు అదనంగా విద్యార్థుల్లో బోధన నైపుణ్యాలు, అభ్యసన నైపుణ్యాలు అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద మనం కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాం.